హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. టుడే మనం వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి మనం బస్లో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు. అండ్ బస్లో అయితే 10H కానీ 127 కోటి టెర్మినల్ బస్ కానీ ఎక్కేసి పెద్దమ్మ గుడి అని చెప్తే దించుతారు. అండ్ మెట్రో అయితే పెద్దమ్మ గుడికి డైరెక్ట్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి లోపలికి వెళ్ళొచ్చు. టెంపుల్ లోపల ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ లేదు. అండ్ ఈ టెంపుల్లో మనకి అమ్మవారు వచ్చేసి సింహంపై కూర్చొని దర్శనం ఇస్తారు. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలని వేధిస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే ఆయన్ని సంహరించి ఇక్కడున్న అడవిలో సేద తీర్చుకుంటారు. దాని తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులు అమ్మవారిని గ్రామదేవతగా అండ్ పెద్దమ్మ తల్లిగా పూజించడం స్టార్ట్ చేశారు. 1993లో వచ్చేసి పి జనార్దన్ రెడ్డి గారు ఈ టెంపుల్ని రెనోవేట్ చేశారు. అంటే ఇప్పుడు మనకి పెద్దగా కనిపిస్తుంది కదా, అదే అంతా ఆయనే రెనోవేట్ చేశారు అంట. అండ్ ఇంకా ఈ టెంపుల్లో వస్తే మనకి బోనాలు, రథసప్తమి, నవరాత్రులు ఇలాంటి ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతాయి. అండ్ ఇంకా న్యూ ఇయర్ అట్లాంటి ఫెస్టివల్స్కి కూడా చాలామంది ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. నేను వీక్ డేలో వెళ్ళాను, అందుకే టెంపుల్ కొంచెం ఖాళీగా అలా పీస్ఫుల్గా అనిపించింది. వీకెండ్లో కానీ వెళ్తే చాలామంది జనాలు ఉంటారు. అండ్ టెంపుల్ బయట కూడా చూస్తుంటే చాలా మంచిగా, అంటే ప్లెజెంట్ వైబ్ వచ్చింది. మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం వీక్ డే ప్రిఫర్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఎక్కువ జనాలు, క్రౌడ్ ఉండదు. అండ్ ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి పులిహోర 20 రూపీస్, లడ్డు 20, వడ 20 అట్లా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ లోపలే ఇంకొకటి నాగదేవతది కూడా టెంపుల్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకేమీ ఫీజు అట్లాంటిది ఏమీ ఉండదు. మొత్తం టెంపుల్ అంతా మనం తిరగొచ్చు, ఏం కాదు. అండ్ ఏం ఫీజులు లాంటివి అలాంటివి ఏం లేవు. మంచిగా చాలా పీస్ఫుల్ అనిపించింది. నేను ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చినప్పుడు, ఒకసారి న్యూ ఇయర్కి వచ్చాను అండ్ ఇంకొకసారి సండే వచ్చాను. సో అందుకే చాలా క్రౌడ్ ఉండి నేను అంత చక్కగా అమ్మవారిని చూడలేకపోయా. మొన్న వెళ్ళినప్పుడైతే చాలా బాగా దగ్గర నుంచి అలా చూస్తూ ఒక 1 మినిట్ అట్లా ఉండిపోయాను. అండ్ ఈ టెంపుల్ లోపల మనం ఏదన్నా కోరిక కోరుకొని కాయిన్ని నిలబెడితే అది తప్పకుండా జరుగుతుందంట. అండ్ మనం వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు, అక్కడ లోపల వచ్చేసి ఈ గోపురం దగ్గర నిలబెడుతూ ఉంటారు. అండ్ గోశాల కూడా ఉంది. చెప్పులు పెట్టడానికి 10 రూపీస్ తీసుకుంటున్నారు. అంతే గైస్, ఈ వీడియోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.